సో గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. సో వాళ్ళ వీడియోలో మనమైతే బెల్ రైస్ ఇండస్ట్రీస్ స్టాక్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ముందుగా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ ముందుగా వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు టైంకి అందుతూ ఉంటాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మెన్షన్ చేశాను. Q1 రిజల్ట్స్ అయితే బెల్ రైస్ ఇండస్ట్రీస్ డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ వైజ్ చూసుకున్నా కూడా మనకు ఒక మంచి గ్రోత్ అయితే కనిపించింది. సేల్స్ కూడా ఒక 16% అప్ మూవ్ కనిపించింది. నెట్ ప్రాఫిట్ కూడా మనకి 11% ఇంక్రిమెంట్ అనేది కనిపించింది. బట్ స్టిల్ స్టాక్ ఎందుకు కరెక్ట్ అయిందని చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి. సి, రిజల్ట్స్ మంచిగా వచ్చిందంటే స్టాక్ పెరగాలి, రిజల్ట్స్ బాగా రాలేదంటే స్టాక్ పడాలి, అలా ఎప్పుడు ఎక్కడ ఉండదు. ఇట్ డిపెండ్స్ అపాన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్, రైట్. సో చాలా స్టాక్స్ చూసుకోవచ్చు. రీసెంట్గా రైల్ ఇండస్ట్రీస్ చూసుకున్నా కూడా మంచి రిజల్ట్స్ డిక్లేర్ చేసిన తర్వాత కూడా స్టాక్ కంటిన్యూస్గా కరెక్ట్ అయింది. సో వేరియస్ రీజన్స్, మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ వల్ల కావచ్చు, సమ్ ఇష్యూస్ వల్ల కావచ్చు, కొన్ని కొన్ని ఫ్యాక్టర్స్ని ఫ్యూచర్ కన్సిడర్ చేస్తూ స్టాక్స్ అనేవి కరెక్ట్ అవుతూ ఉంటాయి. బట్ దట్స్ ఫైన్. బెల్రైస్ ఇండస్ట్రీస్ ఒక మంచి ఫండమెంటల్ స్టాక్. మీకు ఆపర్చునిటీ వస్తుంది అట్ లో లెవెల్స్ అంటే యూఆర్ వెరీ లక్కీ. బికాస్ ఎంత మంచి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా మనకు ఒక డిప్ వస్తుందంటే ఆబ్వియస్గా ఒక బయింగ్ ఆపర్చునిటీగా చూడాలి, కానీ ఎక్కువగా ప్యానిక్ అయి సెల్లింగ్ అయితే చేయకూడదు, రైట్. సో ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. డైలీ టైం ఫ్రేమ్ చూసుకున్నట్టయితే ఏదైతే లెవెల్స్ మనం ప్రీవియస్గా ప్లాట్ చేసాము 235 లెవెల్స్ ఎగ్జాక్ట్గా అక్కడే ఒక సపోర్ట్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ దీన్ని వీక్లీ టైం ఫ్రేమ్లోకి ఒకవేళ కన్వర్ట్ చేస్తే మీకు వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా సేమ్ ఒక హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ప్యాటర్న్ ఫామ్ చేసుకుంటూ స్టడీగా మనకి మూవ్మెంట్ అనేది కనిపించేది వెల్రైస్ ఇండస్ట్రీస్లో. అది మీకు క్లియర్గా కనిపిస్తుంది, రైట్. సో సేమ్ ఇప్పుడు మనకు ఒక లో ఫామ్ అయింది. మళ్ళీ ఇన్ కేస్ ఈ ట్రెండ్ లైన్ ఒక డ్రా చేస్తాను, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ట్రెండ్ లైన్ బేస్ వచ్చేసరికి మనకి 236 దగ్గర ఉంది, రైట్. సో ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఒక అప్ స్వింగ్ వస్తే మళ్ళీ ఒక 250 లెవెల్స్కి అప్రోచ్ అయ్యే ఛాన్స్ క్లియర్గా ఉంటుంది. సో ప్యానిక్ అవ్వకండి. సో బై ఆన్ డిప్స్ స్ట్రాటజీ ఫాలో చేయండి. అండ్ ఎప్పుడెప్పుడైతే మీకు ఆపర్చునిటీ వస్తుందో ఖచ్చితంగా అక్కడ బయింగ్ కోసం చూడండి, రైట్. సో రిజల్ట్స్ అయితే చాలా బాగా వచ్చింది. జస్ట్ ఒక నార్మల్ ప్రాఫిట్ బుకింగ్ ఇది. సో డోంట్ బుక్ ఎనీ ఆఫ్ యువర్ ప్రాఫిట్స్ ఆర్ డోంట్ సెల్ ఆఫ్ ఇన్ ప్యానిక్. సో హోల్డ్ చేయండి స్టాక్స్ని. ఇన్ కేస్ మీకు ఎనీ డౌట్స్ ఉన్నా, ఏ లెవెల్స్లో బై చేసినా కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.